అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు దేవుని బతిమాలుచున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనములు. ప్రభువునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి జ్ఞానమును వివేకమును కలిగి ఉండవలని దేవుని వాక్యము బోధిస్తోంది. అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానమును నాశనము చేసి వివేకమును శూన్యపరిచదనని దేవుడు సెలవిచ్చారు. దేవుని బిడ్డలమైన మనకు కావలసింది ఆత్మ సంబంధమైన జ్ఞానము, వివేకము. ఆమేన్. మోషే కాలములో ఆయన తన గుడారమును నిలబెట్టడానికి బెసలేలు అనే వ్యక్తికి జ్ఞానమును వివేకమును కలుగజేసి ఆయనకిష్టమైన రీతిలో ఆ గుడారమును మలుచుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. దానియేలునకు జ్ఞానమును వివేకమును దయచేసి ఆయన బిడ్డలకు దేవుని వాక్యమును ప్రవచించి బోధించారు. ఆమేన్. ఈ జ్ఞాన వివేకములు మనము కలిగి ఉన్నప్పుడే కుడి ఎడమలకు తొలగిపోక ఆయన మార్గములో పయనించగలుగుతాము. కొలస్సీ సంఘము వలె మనము కూడా ఈ జ్ఞాన వివేకములు కలిగి ముందుకు సాగిపోదాము. అటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాం. ప్రభువా, మీకు వందనములు. మీరు మాకు అనుగ్రహిస్తేనే గాని ఈ లోకంలో మేమేమీ పొందుకోలేము. ఈ జ్ఞాన వివేకములు మాకు దయచేసి మీ మార్గములో నడుచుకున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.